అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కృష్ణతో కబుర్లు. ఇవాల్టి మన వీడియో చకోడీలు అండి. మనము ఎప్పుడు స్వీట్ షాప్లో చకోడీలు తెచ్చుకొని కరకర అని తింటూ ఉంటాం కదా. అయితే అలాంటివి చకోడీలే మనం ఇంట్లో ఎంత పర్ఫెక్ట్గా చేసుకునేయాలో, ఎక్కడ అడ్జస్ట్లు ఊడిపోకుండా క్రంచీగా వస్తూ ఎన్ని తిన్నా కూడా అసలుకి విసికే లేకుండా మళ్ళీ మళ్ళీ ఇష్టంగా తినేలాగా, ఎక్కడా కూడా విరిగిపోకుండా గుల్లగా ఎలా చకోడీలు వస్తాయో, ఎంత పర్ఫెక్ట్గా వస్తాయో ఈరోజు మన వీడియోలో టిప్స్ కొలతలతో సహా చెప్తాను. ఎక్కడ మిస్ కాకుండా స్టెప్ బై స్టెప్ చూస్తూ రండి. మీరు మిస్ అయితే ఇది ఎలా చేయాలో మనకి తెలియదు, అర్థం కాదనమాట. అందుకని లాస్ట్ వరకు చూడండి. చూసి ఇలా కరకరలాడే చకోడీల్ని పర్ఫెక్ట్గా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. అయితే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి వచ్చేసేయండి. ముందుగా నేను ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక 2 గ్లాసులు మైదా పిండిని తీసుకుంటున్నాను. చకోడీలకి మనకి స్వీట్ షాప్లో లాగా రావాలి అంటే మైదా పిండి మాత్రమే తీసుకోవాలి. మైదా పిండితోనే ఆ క్రంచీనెస్, ఆ స్వీట్ షాప్లో ఉండే ఆ స్ట్రక్చరు మనకి వస్తుంది. అంతేకాని రైస్ ఫ్లోర్తో కానీ ఇంకా గోధుమ పిండితో కానీ ఈ వేటితోనూ అలాంటి క్రంచీనెస్ రాదు, ఆ స్ట్రక్చర్ కూడా రాదండి. చకోడీలు అంటే మైదా పిండే యూస్ చేయాలి. ఇక్కడ మనం 2 గ్లాసులు మైదా పిండి తీసుకున్నాము. 2 గ్లాసులకి 1.5 గ్లాసు వాటర్ వేయాలి. అంటే దగ్గరగా ఒక గ్లాసుకి 3/4 గ్లాసు వేసేసుకునేయాలన్నమాట. 3/4 గ్లాస్ వేస్తే కరెక్ట్గా కలుస్తుంది మనకి పిండిలోకి వాటరు. ఆ తర్వాత ఒక 2 స్పూన్లు, అంటే 2 గ్లాసులు మనం పిండి తీసుకున్నాం కాబట్టి 2 స్పూన్లు కల్లుప్పు, 2 స్పూన్లు వాము, అలాగే 2 స్పూన్లు ఆయిల్. ఇక్కడ ఆయిల్ ప్లేస్లో బటర్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే నెయ్యి అయినా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఒక స్పూను పసుపు, కలర్ కోసము పసుపు వేసేసుకుని స్టవ్ మీద పెట్టేసి బాగా కాగనివ్వండి. ఇది తెల్ల కాగాలి. ఇలా తెల్ల కాగితేనే మనకి బాగుంటుంది. ఆ తర్వాత ఈ పిండి మొత్తాన్ని దాంట్లో వేసేసేసి అలా కలుపుతూ స్టవ్ ఆఫ్ చేసేసేయండి. నీట్గా నిదానంగా కలపండి. ఎక్కడా కూడా ఉండలు లేకుండా చక్కగా వస్తుంది. ఇలా వేడి నీళ్ళల్లో ఈ పిండి వేస్తే పిండి ఉడికి మన చకోడీలు అనేవి గుల్లగా వచ్చేసి అడ్జస్ట్లు ఎక్కడ మనం ఫోల్డ్ చేసుకునేటప్పుడు విరిగిపోకుండా చాలా చక్కగా వస్తుందన్నమాట. అందుకని వేడి నీళ్ళల్లో మాత్రమే వేయాలి. ఇక్కడ మనం స్టవ్ ఆఫ్ చేసేసాం కదా. స్టవ్ ఆఫ్ చేసి మన గెంటెతో వీలైనంతగా బాగా కలిపేయండి. అలా కలిపేసిన తర్వాత ఆ పిండిని తీసుకుని ఒక ప్లేట్లోకి వేసేసుకునేసేయండి. కొంచెం మనకి వేడి తగ్గుతుంది. అయితే వేడి బాగా తగ్గకూడదు, జస్ట్ ఒక హాఫ్ మాత్రమే అలా తగ్గాలి. అంటే మనం దగ్గరే ఉండి అలా గెంటుతో అలా అదుముకుంటూ కొంచెం ఆ పొగలు అనేది తగ్గిందాకా అలా గెంటుతో కలుపుకుంటూ ఉండండి. ఇక్కడ పిండిని కనుక చల్లారింది అంటే దాంట్లో ఉండే జిగురు మొత్తము కూడా పోతూ ఉంటుంది. వేడి మీదే అలా కలుపుకోవాలి, లేకపోతే జిగురు శాతం తగ్గిపోతుంది. నేను ఇక్కడ చేత్తో కొంచెం సేపు కలిపి నాకు వేడిగా చేతితో కలపడం వల్ల కాలేదనమాట. అందుకని నేను ఏం చేశానంటే ఒక వైట్ది కర్చీఫ్ తీసుకున్నాను. అంటే వైట్దే కాదు, మన ఇష్టం వచ్చింది మంచి క్లాత్ ఒకటి తీసుకుని దాంతో అలా తడిపుకుని ఆ గుడ్డని తడిపేసేసి ఆ తడిచిన కర్చీఫ్తో అలా పిసుకుతూ ఉన్నాను. అలా ఎంత బాగా మనం కలిపితే అంత జిగురు వస్తుంది పిండిలో. ఆ జిగురు అనేది బాగా వచ్చింది అంటే క్రంచీనెస్ అనేది బాగుంటుందన్నమాట. అందుకని నేను ఇక్కడ తడిగుడ్డతో కలుపుతున్నాను. మీరు ఒకవేళ క్లాత్తో కాకపోయినా ఒక బౌల్ కానీ ఒక గ్లాస్ కానీ తీసుకుని దాన్ని పట్టుకుని ఇలా మనం కొంచెం ముందుకి సాగదీసినట్టుగా అలా కలుపుకునేసేయండి. అలా కలిపినా కూడా జిగురు అనేది బాగా వస్తుందన్నమాట. అలా బాగా కలపండి. అలా ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది మన చకోడీలు. ఇక్కడ పిండి కలపటంలోనే ఉంటుంది మ్యాటర్ మొత్తము కూడా. ఇదిగోండి ఇలా నేను కలిపేసేసాను. ఇలా కలిపేసిన తర్వాత నేను వీటిని పార్టేషన్స్గా డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంత పెద్ద దాంతో మనం చేయలేము. అందుకని చిన్న ముద్దలుగా మనం పక్కన చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. నేను దాన్ని ఒక
5 ముద్దలుగా తయారు చేసుకుంటున్నాను. 5 6 మనం దీంతో ఎన్ని వస్తున్నాయో అన్నీ చేసేసుకునేద్దాము. ఇలా చేసుకోవటం వలన మనకి చకోడీలు చేసేటప్పుడు ఈజీ అవుతుంది, మన చేతికి పడుతుందన్నమాట. అలా వేసి నేను దీనికి ఇదిగోండి మన చక్రాల గొట్టం ఉంటుంది కదా, ఆ గొట్టం తీసుకుని అందులోకి ఇదిగోండి ఇలా 3 హోల్స్ ఉన్నాయి కదా, ఇది తీసుకున్నాను. ఈ ప్లేట్ తీసుకునేసేసి దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేస్తున్నా, పిండి అతుక్కోకుండా ఈజీగా వస్తుంది అనేసేసి. అదిగోండి అలా పెట్టి ఇక చక్రాల గొట్టంలోకి పెట్టేస్తున్నాను. ఈ చక్రాల గొట్టంలోకి కూడా కొంచెం ఆయిల్ వేసాము అంటే ఈజీగా మనకి చకోడీ దిగుతుంది. అయితే ఇక్కడ నేను ఇది జస్ట్ ఈ గొట్టంలో మనం ఈ పిండిని ఇలా వేసి ప్రెస్ చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. కానీ ఇది చూడండి, ఇదిగోండి నేను ప్రెస్ చేయడానికి చూస్తే నాకైతే చాలా గట్టిగా అనిపించింది, నాకు చాలా కష్టంగా అనిపించింది అనమాట అలా ఒత్తడానికి. నాకైతే వల్లగాల. ఇక నేను మా తమ్ముడిని పిలిచి అలా చూశాను. అలా తన దగ్గర అలా చక్రాల గొట్టాన్ని ఒత్తిపిస్తే ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిందంటే ఇంకేముంది, జస్ట్ మనం వేలుతో అలా తిప్పేసేసామంటే చకోడీ వచ్చేస్తుంది. అడ్జస్ట్లన్నీ కూడా ఎక్కడ ఊడిపోకుండా సింపుల్గా అదిగోండి అలా ఈజీగా మనం చకోడీలు అనేవి చుట్టుకునేయచ్చు. స్టార్టింగ్లో కొద్దిగా అలా తిప్పేసేసి లాస్ట్లో మనకి కొంచెం పొడవుగా ఉన్నప్పుడు మిగిలింది అంటే దాన్ని కూడా రౌండ్ తిప్పేసేస్తే చాలా అంటే చాలా బాగా వస్తుంది. అలా ఈజీగా చుట్టుకునేయచ్చు ఇలా చక్రాల గొట్టంతో మనం తిప్పాము అంటే. కానీ ఈ చక్రాల గొట్టాలతో తిప్పాలి అంటే చాలా కష్టంగా ఉంది, చాలా అంటే చాలా కష్టంగా ఉంది. ఇలా ప్రెస్ చేయటం మన వల్ల కావట్లా. అది కొంచెం బాగా చేసే వాళ్ళైతే చేయగలుగుతారేమో, మనమైతే వత్తలేకపోతున్నాము. మా తమ్ముడిని అడిగితే ఒత్తేది గిత్తేది జాంతనయ్య అంటున్నాడు. ఎందుకంటే అది చాలా అంటే చాలా హార్డ్గా ఉందన్నమాట దీని చక్రాల గొట్టంతో ఒత్తడానికి. అంటే నా దగ్గర అది ఆ చక్రాల గిద్దలు అనేది ఇలా ప్రెస్ చేసుకునేది ఉంది, ఇలా తిప్పేది ఉండుంటే చాలా బాగుండేది. నా దగ్గర తిప్పేది లేదు కాబట్టి అది కొంచెం ఇబ్బందిగా ఉంది. ఆ తర్వాత నేనేం చేశానంటే ఇక చేత్తోనే ఇలా సన్నగా చేత్తో అలా అన్నామనుకోండి, అలా ఒకే కన్సిస్టెన్సీలో వస్తుంది పిండి, అంటే ఒకటే సైజులో వస్తుంది. అలా ఒకటే సైజులోకి వచ్చిన తర్వాత వేలుతో అలా తిప్పేసేసుకోవచ్చు. మామూలుగా అయితే మనకి స్వీట్ షాప్స్లో ఇలా చేత్తో తిప్పుకునే చక్రాల గొట్టాలు ఉంటాయి, దాంతో అయితే పిండి వేసి ఇలా తిప్పేసాము అంటే ఈజీగా వస్తుంది. మన దగ్గర నార్మల్ది ఉంది కాబట్టి దాంతో ఒత్తడానికి కష్టంగా ఉంది కాబట్టి మనం దాన్ని తీసేసి చేత్తో చేసుకుంటున్నాము. అలా చేత్తో అయినా చేసుకోవచ్చు. కింద మంది చపాతీ ఇది రాయి ఉంటుంది కదా, ఆ చపాతీ రాయి మీద కానీ ప్యాడ్ మీద కానీ పెట్టేసుకొని ఇలా చేత్తో రోల్ చేసినా కూడా ఈజీగా మనకే వచ్చేస్తుంది. ఇలా మొత్తాన్ని మనం చుట్టుకునేయచ్చు. ఇలా ఈజీగా ఎక్కడ ఊడిపోకుండా చాలా బాగా వస్తాయి. కాకపోతే చక్రాలు గొట్టం ఉంది లేదంటే ఒక పొడవుగాల మిషన్ లాంటిది ఏదైనా ఉన్నా కూడా ఈజీగా వస్తుంది. వాళ్ళు స్వీట్ షాప్లో వాళ్ళు ఎలా చేస్తారండి అంటే వాళ్ళు చక్కగా చక్రాలు గొట్టముతో పెద్ద పెద్ద చక్రాలు గొట్టాలు ఉంటాయి, వాటితో చేసేస్తారు. మన దగ్గర ఇంట్లో అవి లేవు కాబట్టి మామూలు దాంతో ట్రై చేస్తే గట్టిగా ఉంటుంది కాబట్టి అది గట్టిగా మనం పదే ప్రెస్ చేయలేం కాబట్టి ఇలా చేత్తోనే కూర్చొని కొంచెం ఓపిక్గా పిండి చల్లారిపోకుండా చూసుకుంటూ పైన మూత పెట్టేసి చక్కగా ఇలా చకోడీలన్నిటిని చుట్టు పెట్టుకునేయచ్చు. ఒక్కొక్కటి చుట్టుకున్న 2-3 కలిసి చుట్టే ఇంకా ఒక అరగంటలో మొత్తం చుట్టేయచ్చు. ఇక్కడంతా కూడా చకోడీలకి పిండి కలుపుకోవటము, ఇలా చకోడీలు అడ్జస్ట్లు అన్నీ ఊడిపోకుండా చక్కగా చేసుకోవటమే ఇక్కడ పని మొత్తము. ఇంకా తర్వాత చాలా సింపుల్గా వీటిని వేయించుకునేయచ్చు అనమాట. మనకి చకోడీలు తినాలి అంటే ఇలాగా కూర్చొని మనం చేసుకుని తీరాల్సిందే. ఇలా కొంచెం ఓపిక చేసుకున్నాము అంటే ఈ సంక్రాంతికి మన ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఈ చకోడీలు పెడుతూ ఉంటే అబ్బో ఇది స్వీట్ షాప్లో లాగా ఉన్నాయండి మీ చకోడీలు అనేలాగా ఉంటాయన్నమాట. ఆ తర్వాత అవన్నీ చేసుకొని బాగా వేడిగా కాలే ఆయిల్లో
బాగా తెరల కాగుతూ ఉంటుంది ఆయిల్. అలాంటి ఆయిల్‌ని సిమ్మర్‌లో పెట్టేసేసి అడుగున ఒక గెంటె పెట్టేయండి. గెంటె పెట్టేసి ఈ చకోడీలన్నిటిని కూడా నిదానంగా మొత్తం దాంట్లోకి వేసుకోండి. ఎన్ని అయితే మన ఆయిల్‌లోకి సరిపోతాయో అన్నీ వేసుకొనేయండి. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. అడుగున గెంటె పెట్టకుండా వేసాము అంటే బాండీకి మొత్తానికి అతుక్కుపోతాయన్నమాట. అలా అతుక్కున్నయి అంటే కొంచెం సేపు వరకు మనం కదిలించకూడదు. అలా అతుక్కోకుండా ఈజీగా అలా వేగాలి అంటే అడుగున ఒక చిల్లు గెంటె కానీ, ఇలాంటి గెంటె కానీ ఏదో ఒకటి అక్కడ అడ్డంగా పెట్టేసేసి దాంట్లోకి ఈ చకోడీలన్నీ కూడా వేసేసుకోండి. ఎప్పుడైతే ఆ గెంటె నిండుతుందో ఆ నిండిన తర్వాత ఆ చకోడీలన్నీ కిందకొచ్చేస్తాయి. కిందకేసేసి ఇంకా ఖాళీ ప్లేస్ ఉంది అంటే ఇంకొంచెం చకోడీలని వేసుకునేసేయండి. వేసిన తర్వాత ఒక 2 సెకండ్స్ అలా వదిలేసేసాము అంటే మళ్ళీ అవంతట అవే అలా పైకి వచ్చేస్తుంటాయి. ఇంకా వాటిని అంతా అడ్జస్ట్ చేసేసుకొని ఇక మనం టచ్ చేయకూడదు. అడ్జస్ట్ చేసుకున్నాక వదిలేసేయాలి. వదిలేసి ఒక 2 నిమిషాలు ఉన్నాము అంటే అవే ఆటోమేటిక్గా ఇదిగోండి ఇలా పైకి వచ్చేసేస్తాయి. ఇలా పైకి వచ్చేసేసి బాగా వేయించుకునేయండి కిందకి పైకి అనుకుంటూ. అయితే ఇవి వేగాయి అని మనకి ఎప్పుడు తెలుస్తుంది, వేగుతున్నాయి అని ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం వేసినప్పుడు వచ్చినంత నురుగా ఇప్పుడు లేదు. ఇప్పుడు వచ్చినంత నురుగా బాగా వేగిన తర్వాత ఉండదన్నమాట. ఇదిగోండి చూడండి ఇలా వేగిపోతాయి. మనకే తెలిసిపోతూ ఉంటుందన్నమాట. మనకి వేగాయా లేదని తెలియనక్కర్లేదు. అంటే ఎలా తెలుసుకోవాలని డౌట్ అక్కర్లేదు. ఆయిల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆ నురగ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది బాగా వేగిన తర్వాత. ఇదిగోండి ఇలా వేగిపోయినాయి. ఇలా వేగిన తర్వాత ఇక నీట్గా తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి వేసేసుకోవటమే. అయితేనండి మీరు కొంచెం ఓపిక చేసుకున్నారు అంటే ఈ చకోడీలు చుట్టేటప్పుడు అన్నీ కూడా ఈవెన్గా చుట్టేసేయచ్చు. అదే కనుక ఏదో ఏందబ్బా ఇది అనుకున్నారనుకోండి అనీవెన్గా వస్తాయి. అనీవెన్గా వచ్చినాయి అంటే కొన్ని వేగుతాయి బాగా, ఇంకొన్ని మాడిపోతాయి అన్నమాట. అలా కాకుండా చక్కగా కూర్చొని నిదానంగా ఒకే సైజులో మన చకోడీలన్నిటినీ చుట్టుకోండి. అలా చుట్టుకున్న తర్వాత ఇలా ప్లేట్లో వేస్తే అతుక్కుంటాయేమో అనుకుంటారేమో, ఎక్కడ అతుక్కోవండి ప్లేట్కి. ఈజీగానే చేత్తో నేను చూడండి ఎలా వేస్తున్నానో అలాగే వేసేయచ్చు. అలా కాకపోతే అడుగున అలా గెంట పెట్టేసుకుని వేసాము అంటే మనకి అతుక్కోకుండా ప్యాన్కి కూడా నీట్గా వచ్చేస్తుంది. మన ప్లేట్లో వేసినప్పుడు కూడా అవి అతుక్కుంటాయేమో అనే డౌటే వద్దు, చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఇదిగోండి ఇలా ఇలా దగ్గరుండండి, ఎక్కడికి వెళ్ళకుండా దగ్గరుండి కిందకి పైకి అనుకుంటూ చకోడీలు మొత్తాన్ని వేయించుకునేసేసేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఈ చకోడీలు. ఇంకా ఎప్పుడూ కూడా మనం అసలుకి స్వీట్ షాప్కి దరిదాపులకే వెళ్ళమన్నమాట. అలా వెళ్ళకుండా చాలా పర్ఫెక్ట్గా మనకి వేడి వేడిగా కరకరలాడుతూ చకోడీలు వస్తాయి. ఇవి ఎన్ని తిన్నా కూడా అండి అస్సలకే బోరే కొట్టవు, అంత బాగుంటాయి. మనం టైంపాస్కి టీవీ చూస్తూ తిన్నా కూడా అన్నీ బాగుంటాయి అన్నమాట. ఇది ఏదో మనం టైంపాస్కి తింటున్నామా అనేది కూడా అనిపించదు, అంత టేస్టీగా ఉంటాయి. ఇవన్నీ నేను ఇంకా అన్నీ చేసేసాను. చేసి ఒక బౌల్లో వేస్తే కరకరలాడిపోతూ ఉన్నాయన్నమాట ఈ చకోడీలు. చూడండి ఎంత బాగా వచ్చినాయో కదా. చకోడీలు సేమ్ మనకి స్వీట్ షాప్లో లాగే ఉన్నాయి కదా, ఎంత క్రంచీగా ఉన్నాయో చూడండి. అందులో అంత బాగా వస్తుంది సౌండ్ కూడా, అంత మంచి టేస్టీ చకోడీలు. ఎక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వకుండా నిదానంగా ఇంట్లో మీరు కూర్చుని ఓపిక్గా ఇలాంటి చకోడీలను తినండి, చేసుకోండి. మీ సంక్రాంతికి ఎవరైనా ఇంటికి గెస్ట్లు వచ్చినా కూడా సంక్రాంతికి ఈ చకోడీలు పెట్టాము అంటే చాలా బాగా మెచ్చుకుంటారు ఇంట్లో అందరూ కూడాను. అంత మంచి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ మైదా పిండితో చేసిన చకోడీలు. ఇలా మనం చుట్టుకున్నాక ఒక స్టేజ్లో విసుకొచ్చింది అంటే ఇలాగా పొడవుగా కూడా మనం వదిలేసేసేయండి. ఇలా వదిలేసినా కూడా ఇవి కూడా క్రంచీగానే ఉంటాయి. మనకి కొంత స్టేజ్కి విసుకొచ్చేస్తుంది అనమాట. అలా వచ్చినప్పుడు అలా వదిలేసేసేయండి. అయితే మీకు ఈ వీడియో నచ్చింది కాదు, నచ్చింది కాబట్టి ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.